బంగారం ధర సాధారణంగా అంతర్జాతీయ పరిణామాలు, జాతీయ పరిణామాలు వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి రెండు కీలకమైనటువంటి పరిణామాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. దాని ప్రకారం బంగారం రేటు తగ్గాలి, కానీ గత 2 రోజుల నుంచి పెరిగింది. ఇవాళ కొంచెం స్వల్పంగా తగ్గింది. వాస్తవంగా అమెరికా షట్డౌన్లో ఉంది. దాదాపు 38 రోజుల పైగా షట్డౌన్లో ఉంది. షట్డౌన్ను ఎత్తివేస్తూ 2 రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్లో కానీ సెనెట్లో కానీ అమెరికా షట్డౌన్ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ పరిణామం బంగారం తగ్గడానికి అనుకూలించాలి, కానీ అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 4000 నుంచి $4180కి వెళ్ళింది. దానికి అనుగుణంగా ఇక్కడ కూడా రేటు పెరిగింది. మరొక అంశం ఏంటంటే, చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తగ్గింది. అలాగే అమెరికాకి భారతదేశానికి మధ్య వాణిజ్యపరమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా ట్రంప్ ఏమంటూ ఉన్నారు, అమెరికాలో ఉండేటువంటి యువత కానీ లేదంటే అమెరికాలో ఉండే ఉద్యోగులు కానీ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు లేరు. హై ఎండ్లో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాల నుంచి అమెరికాకి కావాల్సిందేనని చెప్పి చెప్తూ ఉన్నారు. H1B వీసాలకు సంబంధించినట్టు కూడా క్లియరెన్స్ ఇస్తూ ఉన్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థులు చేరండి వచ్చి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకు? యూనివర్సిటీలు అన్నీ ఖాళీ ఉన్నాయి కాబట్టి. ఈ పరిణామాలన్నీ కూడా మళ్ళా సర్దుకుంటున్నాయి. యుద్ధ వాతావరణం తగ్గింది, వాణిజ్య యుద్ధం తగ్గింది, దేశాల మధ్య సఖ్యత కుదురుతోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా పరిణామాలు చక్కబడుతూ ఉన్నాయి. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుని భారతదేశం తగ్గించింది. దాంతో భారతదేశంతో అమెరికా సఖ్యత కుదుర్చుకుంటుంది. కొన్ని పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నటువంటి క్రమంలో బంగారం రేటు తగ్గాలి, కానీ పెరిగింది. ఈ వారం సోమ మంగళ 2 రోజులు పెరిగింది. బుధవారం ఇవాళ కొంచెం స్వల్పంగా తగ్గింది. మరి ఎందుకు అని అంటే, అంతర్జాతీయ నిపుణులు జేపీ మోర్గాన్ లాంటి సంస్థలు చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో షట్డౌన్ అనేది తొలగిపోయింది. షట్డౌన్ తొలగిన తర్వాత లావాదేవీలు పెరగాలి, లావాదేవీలు పెరుగుతాయి. ఆ పరిణామం ఆర్థిక మాంద్యం దిశగా వెళ్ళే అవకాశం ఉంది అమెరికా అని చెప్పి అంచనా వేస్తున్నారు ఆర్థికవేత్తలు. షట్డౌన్ ఒక్కసారి లిఫ్ట్ చేశారు. షట్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పరిణామం ఏంది అమెరికాలో అంటే ఆర్థిక మాంద్యం అని చెప్తున్నారు. ఆర్థిక మాంద్యం కనుక వస్తే అప్పుడు డాలర్ రేటు బలహీనపడే అవకాశం ఉంది. డాలర్ రేటు బలహీనపడితే అంతర్జాతీయ మార్కెట్లో ఇండెక్స్ కనుక తగ్గితే అప్పుడు బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది.